పిల్లలు నాకు చదవడం ఇష్టం లేదు అని ఖరాఖండిగా కూడా చెప్తున్నారు. ఒక పేరెంట్గా వీళ్ళకి బద్ధకం ఎక్కువ, వీళ్ళకి మొబైల్ కావాలి, వీళ్ళకి ఫ్యూచర్ మీద అసలు శ్రద్ధ లేదు అని అనుకుంటాం. కానీ ఇదే సెంటెన్స్ రోజు వింటున్న ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ వ్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కొక్కసారి వీళ్ళ ఫ్రెండ్షిప్స్, క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్, వీళ్ళని ఎక్కువ ఏడిపించడం, లేదంటే టీచర్స్ కానీ ఎవరైనా కొంచెం గట్టిగా తిట్టడం, లేదంటే ఏదైనా కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల కూడా ఆ డిస్టర్బెన్స్, అంటే ఎమోషనల్ డిస్టర్బెన్స్, ఇలాంటివి ఏవైనా కూడా ఎఫెక్ట్ ఉంటే అది వీళ్ళ చదువు మీద ఫస్ట్ పడుతుంది. ఎందుకంటే వీళ్ళు డిస్టర్బ్డ్గా ఉన్నారు, అండ్ డిస్టర్బ్డ్గా ఉన్నవాళ్ళు చదవలేరు. ఇంకొక రీజన్ ఏమై ఉండొచ్చు అంటే, వీళ్ళు పాపం 1-2 సార్లు చదివినా, ఫర్ ఎగ్జాంపుల్ హిందీ ఉంటుంది కొంతమందికి, మహా కష్టం, చదివినా కూడా అంతే మార్క్స్ రావడం లేదు, పాపం చాలా కష్టపడి చదివినా కూడా అసలు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేకపోవడం. ఫియర్ ఆఫ్ ఫెయిలియర్, అంటే ఇంకా నేను చదివినా కూడా ఫెయిల్ అవుతాను కదా, ఎందుకు అని చెప్పి చదవడం మానేద్దాం అన్న ఉద్దేశంలోకి వచ్చేయడం. సో ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. అలాగే ప్రెషర్, ఒక్కొక్కసారి ఇంట్లో బయట క్లాస్ రూమ్లో ఎంత ప్రెషర్ అయిపోతుందంటే, చదువు అనగానే అమ్మ నాన్న అరవడం, స్కూల్లో వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్, అందులో ఇప్పుడు ఇన్ని ర్యాంకులు రావాలి, ఇంకా వాళ్ళ ప్రాఫిట్ కోసం కూడా పిల్లల్ని ప్రెషర్ చేస్తున్నారు. సో చదువు అనగానే అరే నాలెడ్జ్, ఒక చూసారా చిన్న పిల్లలకి తెలుసుకోవాలి అన్న ఉత్సాహం ఉంటుంది. ఈ స్కూల్లో వేసేటప్పటికి మెల్లిగా ఉత్సాహం చచ్చిపోతుంది, మెకానికల్గా తయారవుతారు. అది వీళ్ళు ఇలా అయిపోయారు అంటే డెఫినెట్గా ప్రెషర్ వల్ల. లో అకాడమిక్ కాన్ఫిడెన్స్, కొంతమంది చూడండి, స్పెషల్లీ అబ్బాయిలు కానీ కొంతమంది స్పోర్ట్స్ అంటే అసలు వాళ్ళకి ఇంకా తెలుసు, నేను ఈ మ్యాచ్లో ఇంత కొడతాను, నేను వాళ్ళు ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. అదే చదువురా బాబు అంటే క్లాస్లో వెనక్కి బెంచ్లోకి వెళ్ళి కూర్చుంటారు. అంటే ఇక్కడ తెలివి లేదు అని కాదు, అకాడమిక్గా కాన్ఫిడెన్స్ వీళ్ళకి తక్కువ ఉండడం వల్ల తొందరగా అందులో వాళ్ళు ముందుకు రారు. సో ఒక్కొక్కసారి వాళ్ళు నేను ఇంకా చదవను అని అంటే ఆ సెంటెన్స్ వెనకాల నాకు ఎమోషనల్ డిస్టర్బెన్స్ చాలా ఉంది, నేను ఈ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను, లేదంటే ఇది నా ఇంట్రెస్ట్ కాదు, ఇలా ఎన్నో మీనింగ్స్ ఉండుండొచ్చు. సో పిల్లలు లర్నింగ్ అండ్ జ్ఞానాన్ని హేట్ చేయరండి, ద్వేషించరండి. అది నేను సరిగ్గా చెయ్యలేకపోతాను అనే ఫీలింగ్ ఉంటుంది చూడండి, దాన్ని ద్వేషిస్తారు. ఆ తర్వాత వీళ్ళకి సపోర్ట్, వాళ్ళని అర్థం చేసుకుని, ఓకే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, కొంచెం అంత వాళ్ళ క్లాస్తో పాటు 80s 90s తెచ్చుకోవట్లేదా, పర్వాలేదు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడి నుంచి మెల్లిగా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి. వాళ్ళ ఎఫర్ట్స్ని చూడండి.